థ్యాంక్ యూ అంటే ఈ టాపిక్ క్లోజ్ చేసే సమయం వచ్చింది. అల్టిమేట్ గా చూస్తున్నాం కొండా సురేఖ రిప్లై 3 days అంటే 1 day లోనే ఇచ్చారు. మరి ఇంకా క్రమశిక్షణ కమిటీ ఏముంటది, ఆ రిప్లైతో సాటిస్ఫై అవుతుందా లేదా పలానా దాని మీద ఇమ్మని రిప్లై ఇవ్వమని మళ్ళీ అడుగుతుందా? బట్ ఇక్కడ కొండా సురేఖ మాజీ OSD సుమంత్ మీద మాత్రం ఆల్రెడీ కేసు నమోదైంది, ఎఫ్ఐఆర్ నమోదైంది. ఒక 36 సంవత్సరాల బిజినెస్ మ్యాన్ ని ఐరన్ రాడ్స్ తో కొట్టారు, స్టిక్స్ తో కొట్టారు అని చెప్పి ఒక 0 ఎఫ్ఐఆర్ నమోదైంది. దాన్ని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు ట్రాన్స్ఫర్ చేశారు. సో అటు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా రెండు, పార్టీ పరంగానేమో షోకాజ్ నోటీస్ ఇచ్చారు, ప్రభుత్వ పరంగా అడ్మినిస్ట్రేషన్ పరంగా సుమంత్ మీద కేసు కూడా నమోదు చేశారు. గతంలో సుమంత్ మీద ఆరోపణలు వచ్చాయి, ఆయన్ని తీసేశారు, బట్ అక్కడతో ఆగారు. బట్ ఇది ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఇన్సిడెంట్ ఎఫ్ఐఆర్ నమోదైన దానిలో ఇది ఏ రోజు జరిగింది అంటే గొంగిడి హరికృష్ణ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారట. సో ఇది గొంగిడి హరికృష్ణ దగ్గర 30th July 2026 రోజు దాడి చేశారని చెప్పి ఇవాళ కేసు నమోదు చేశారు. అంటే 20 రోజుల క్రితం జరిగితే ఇప్పుడు కేసు నమోదు చేశారు. అంటే 20 రోజుల క్రితమే తెలిసినా ఇప్పుడు ఎందుకు నమోదు చేశారంటే ఇది అర్థమే ఉంటుంది, ఎందుకంటే ముఖ్యమంత్రి కామెంట్ చేశారు కాబట్టి సుమంత్ని చేద్దాం. అంటే సుమంత్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి, ఆ ఎఫ్ఐఆర్ కూడా ఇప్పుడు నమోదైంది. సుమంత్ 30 జూలైన ఆయన ఒకసారి కలువమని చెప్పారు, ఆ తర్వాత దాడి కూడా చేశారని చెప్పి చెప్తున్నారు. సో కంప్లైంట్ ఇవాళ వచ్చినట్టుగా చెప్తున్నారు, 30th రోజు దాడి జరిగితే. సో చూద్దాం ఏం జరుగుతుందో. చిన్న బ్రేక్ తీసుకుందాం రెహానా. బ్రేక్ తర్వాత 22A మీద రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతుంది. చాలామంది కూడా మా ప్రాపర్టీస్ 22Aలో చేరుతాయని అంటున్నారు. రెవెన్యూ శాఖ నుంచి ఒక సొల్యూషన్ వస్తుంది, అర్జెంట్ సొల్యూషన్, అది ఇంప్లిమెంట్ చేస్తే ఇదంతా కూడా సెట్ అవుద్దేమో. బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం. శరత్ గారు ఉండండి, తర్వాత తిరుపతి రెడ్డి గారు ఉండండి. సో బ్రేక్ తర్వాత అంశం మీద చర్చిద్దాం.